చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో సీఎం జగన్ కు భయం పట్టుకుందన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో గుబులు మొదలైందని విమర్శించారు. టీడీపీలో టికెట్ల కోసం పోటీ పడుతుంటే వైసీపీలో మాత్రం టికెట్లు అడిగేవారే లేరని ఎద్దేవా చేశారు. మరోవైపు భారతరత్న అవార్డు గ్రహీత పివి నరసింహారావును సీఎం జగన్ అవమానించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి టికెట్లేమో ఫుల్, ఇక్కడ వైసీపీ టికెట్లేమో నిల్లు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు. వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో, టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోల చేస్తారు, అల్లరాలు చేస్తారు. టికెట్ రానోడు అమ్మాయి అనుకుంటున్నారు. అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా వైసీపీ. ఉదాహరణకి పివి నరసింహారావు గారికి భారతరత్న గురించి హర్షం వ్యక్తం చేయడానికి టీవీ ఛానల్ వాళ్ళు అతన్ని అడిగితే విజయసాయిరెడ్డి చెప్తాడా? విజయసాయిరెడ్డి స్థాయి అంటే నా స్థాయి కాదు, విజయసాయిరెడ్డి స్థాయి అని పివి నరసింహారావు గారికి మరొక్కసారి అవమానం జరిగింది. విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ కానీ రెండిట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయిస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి నేను సొంత మనిషిని, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఎంతో గౌరవిస్తాడు. నన్ను పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకంటే కొన్ని యూట్యూబ్లో వీటిల్లో వస్తున్నందుకు మీరు అడిగారు, ఓకే, నేను కూడా నా అభిప్రాయం మీకు చెప్పాలి. కాబట్టి లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇంకా 30 సంవత్సరాలు ఉంది. 30 సంవత్సరాలు అంటే మాలాంటి వ్యక్తులు 15 సంవత్సరాలు ఆయన పక్కన నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆలోచన ఉంటుంది. అవాస్తవాలు వచ్చే వాటిని ఎవరినూ నమ్మకండి. మేము చంద్రబాబు గారి కోసం 2 సార్లు పై దాకా వెళ్ళి కిందకు వచ్చిన వాడిని. నన్ను చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకుండా